విజయవాడలో వరదలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ప్రభుత్వం మెడికల్ కిట్లను అందిస్తుంది. ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమంటున్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. వరదలు ముంచెత్తాయి, వరదలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గ్రౌండ్ లెవెల్లో పర్యటన, అదే హెల్త్ క్యాంపులు ఎలా నిర్వహిస్తున్నారు, ప్రజలకి ఈ హెల్త్ పరంగా ఎలాంటి చర్యలు, దీనిపై మనతో మాట్లాడడానికి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన మాటలు చెప్పండి, హెల్త్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రతి చర్య, ఎందుకంటే ప్రజల ఆరోగ్య బాధ్యత, ఆరోగ్యం సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. నివారణ, నియంత్రణ చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వరద తర్వాత సహజంగా ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వీటిని నివారణ కోసం, నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకవైపు వివరిస్తున్నాయి. రెండో వైపు ప్రతి ఇంటికి కనీస మందులు ఏదైతే అవసరం ఉందో, జ్వరానికి కానీ, లేదా గొంతు నొప్పులకు కానీ, లేదా దగ్గుకు కానీ కావాల్సిన మందుల్ని ఓఆర్ఎస్తో సహా ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. 1,00,000 కిట్లను ప్రతి ఇంటికి చేర్చడం జరిగింది. మరొక 1,00,000 కిట్లు కూడా తయారుగా పెట్టున్నాం. వాటిని కూడా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా హెల్త్ క్యాంపులను కూడా, రిలీఫ్ క్యాంపులలో ఒకవైపు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ అదనంగా ఇవాళ కూడా 184 హెల్త్ క్యాంపులు నిర్వహించబడుతున్నాయి. ప్రతి చోట్ల కూడా 2-2 మెడికల్ ఆఫీసర్లని నియమించడం జరిగింది. అనుగుణంగా ఏఎన్ఎంలు కూడా అందుబాటులో ఉంటున్నారు. అక్కడ సేవలు అందించడం 75 రకాల మందులు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఎల్లుండి నుంచి ప్రతి ఇంటికి ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను పంపిస్తున్నాం. ఒక్కొక్క డివిజన్లో 3 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను, ఏఎన్ఎంలు కూడా నియమించి డిసీజ్ సర్వే చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అక్కడికి వెళ్ళిన సందర్భంగా వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన పరిశుభ్రత గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి చెప్పడమే కాకుండా ఏ రకంగా తమని తాము ఈ వ్యాధుల నుంచి రక్షించుకోనే విషయం మీద కూడా అవగాహన కలిగించడం, తద్వారా సిమ్టమ్స్ చూసి తగిన మందులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఇవన్నీ కాకుండా 104 కూడా, అంటే కొంతమంది ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఉన్న చోట ఫోన్ అందుబాటులో ఉంటే 104 ద్వారా టెలిమెడిసిన్ వైద్య సేవలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎన్ని 104 ఎన్ని హెల్త్ క్యాంపులు పెట్టారు, అంటే ఫీల్డ్ లెవెల్లో ఎవరెవరు ఉన్నారు? 184 హెల్త్ క్యాంపులు ఇవాళ కూడా జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. మామూలు రిలీఫ్ క్యాంపుల సంఖ్య తగ్గుతూ వస్తుంది, మెడికల్ క్యాంపుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇవాళ 184 చోట్ల మెడికల్ క్యాంపులు జరుగుతున్నాయి. ప్రతిరోజు 10 నుంచి 15, 20 పెరుగుతూ ఉన్నాయి. ఫీల్డ్ లెవెల్లో దగ్గర 1000 మంది వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ప్రతి మెడికల్ క్యాంపులో కూడా 2 మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు. దీన్ని పర్యవేక్షించడానికి కూడా ఇతర మెడికల్ ఆఫీసర్లు. కొంతమంది గొంతు నొప్పితో బాధపడుతున్నారు, అంటే వాళ్ళకి నిజమే ఎక్కువ కేసులు, ఎందుకంటే 60,000 ఓపీ సేవలు అందిస్తే గత కొన్ని రోజుల్లో 6,000 దాకా గొంతు నొప్పితో బాధపడుతున్న నేపథ్యమే మాకు కనిపిస్తుంది. అందుకని దానికి సంబంధిత మందులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక 2,800 దాకా జ్వరాలు బారిన పడితే 800 నుంచి 900 డయేరియా కేసులు కూడా వచ్చాయి. ఎక్కువ గొంతు నొప్పితో బాధపడుతుంది. దానికి సంబంధించిన సిట్రిజిన్ కానీ ఇతరత్ర మందులు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లా అంటే ప్రజలకి ఎలాంటి అవగాహన, అంటే ముఖ్యంగా వాళ్ళు తాగునీరు విషయంలో కానీ, ఇంట్లో ఉన్న శుభ్రత కానీ, దానిపై ఎలాంటి అవగాహన? దానికోసం క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతిరోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చాచి కల్లార్చిన మంచినీరు తాగాల్సిన విషయం గురించి, వ్యక్తిగత శుభ్రత, మరొకటికి వెళ్తే చేతులు కడుక్కోవాల్సిన శుభ్రత గురించి, ఇతరత్ర గురించి కూడా వారికి నిరంతరం క్యాలెండర్ అంతా కూడా 6 రోజులు చల్లగానే ఉంటుంది. ముందు ఎండ కూడా రావట్లేదు. అలాంటి పరిస్థితులు వాళ్ళకి అవగాహన. ఎండ రావట్లేదు కాబట్టి ఈ కారణంగానే బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. దాని ద్వారానే ఈ వ్యాధులు కూడా సంక్రమిత వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. అందుకని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏవైతే డూస్ అండ్ డోంట్స్ కూడా ప్రతి ఇంటికి పాంప్లెట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పినట్టుగా ఎల్లుండి నుంచి మా సిబ్బంది, సిహెచ్ఓలు కానీ, ఏఎన్ఎంలు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి వీటి మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాల్చి చల్లాల్సిన పరిశుభ్రమైన నీటిని తాగాలని, లేదా ఆహార పదార్థాలమైన తాగినీటి మీద మూతలు ఖచ్చితంగా ఉంచాల్సిన అవసరం, ఈగలు దోమలు రాకుండా. అట్లే కూరగాయలు, పండ్లు వీటిని కూడా మంచినీటితో కడిగి చేయాల్సినవి, లేదా శుద్ధి చేసిన నీటినే వంటలకి వాడాల్సిన అవసరం గురించి, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం వీటి మీద. అదేవిధంగా ఈ అతిసార వ్యాధి లక్షణాలు ఉంటే ఇంటి దగ్గరే నిర్లక్ష్యం వహించకుండా వెంటనే సంబంధిత ఆసుపత్రికి కానీ, లేదా 104లో కానీ తీసుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా చేయకూడని పనులు కూడా ఈ విధంగా జరిగింది. విజయవాడ ఈ వరదల ప్రాంతంలో పూర్తిగా ప్రభుత్వం అష్యూరెన్స్ ఇవ్వబోతుంది. ఖచ్చితంగా ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంట్లో కాకుండా క్యాంప్ ఆఫీసులో కూర్చొని నిరంతరం అన్ని శాఖలను నియంత్రిస్తున్నారు, సమీక్షలు చేస్తూ ఉన్నారు. దాని కారణంగానే ఇవాళ మీరు అంత పెద్ద ఇది జరిగితే బ్రీచ్లను కూడా క్లోజ్ చేసే ప్రయత్నం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా సత్వరమే స్పందించింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సైనిక బలాలను పంపడం, అక్కడ ఆ బ్రీచ్లను అయితే క్లోజ్ చేసే ప్రయత్నం చేయడం, అది కాకుండా నివేదిక పంపించిన తర్వాత మామూలుగా కేంద్ర బృందాలు వస్తాయి. అది కాకుండా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్వయంగా రావడం జరిగింది. దీన్ని చూసి ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ ప్రజల సంక్షేమం పట్ల, ప్రజల ఇబ్బందుల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయనే విషయం అర్థమవుతుంది. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి
ఈ హెల్త్ పరంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే 104, 108 అంబులెన్స్ తిరుగుతున్నాయి. దాదాపు 124 హెల్త్ క్యాంపులు కూడా పెట్టామని చెప్పేసి ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాలలో వారికి పూర్తి స్థాయిలో మెడికల్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి హామీ ఇస్తుంది. ఇప్పటికే 1,00,000 కిట్లు పంపిణీ చేశామని చెప్పేసి భవిష్యత్తులో కూడా ఇక డోర్ టు డోర్ కూడా డెలివరీ చేస్తాము మందుల పరంగా. ఇప్పటికే 75 రకాల మందులు కూడా ఇస్తున్నామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తారు. కెమెరామెన్ హరీష్తో నరసింహారావు, HM టీవీ, విజయవాడ.